నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయాన్ ఫార్మ్స్. నా పేరు వచ్చి శ్రీధర్ అండి. మన అడ్రస్ వచ్చేసి బెంగళూరు దగ్గర వస్తుందండి. మనది ప్యూర్లీ కర్ణాటక బేస్డ్ కంపెనీ ఉంటుంది. మన దగ్గర వచ్చి ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది, 80 గుడ్లది, 160 గుడ్లు పట్టే 3 వెరైటీల ఆఫ్ ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది మీకు కావాలనుకుంటే 6500 పడుతుందండి. అదే 80 గుడ్లది దొరుకుతుందండి 7500. ఒక సంవత్సరం పాటు వ్యారంటీ ఇస్తాము. టెంపరేచర్ కంట్రోలర్ ఎక్స్ట్రా వస్తుందండి. నెక్స్ట్ 160 గుడ్లది అంటే ఉంటుందండి, 10,500 పడుతుంది. 3 సంవత్సరాల పాటు వ్యారంటీ ఉంటుంది. అన్ని స్పేర్లో ఒకటి ఎక్స్ట్రా వస్తాయండి. ఈ ఇంక్యుబేటర్లు అయితే మనమే సొంతంగా తయారు చేసి సేల్ చేస్తున్నామండి. మన దగ్గర ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఇంక్యుబేటర్స్ అవి ఉంటాయండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయాన్ ఫార్మ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సార్ ఇక్కడ పిల్లలకి వేసాం ప్లేస్ బ్రీడింగ్ సెటప్ని, అది చాలా ఇరుకైపోయింది. సరిగ్గా మేత నీళ్ళు పెట్టడానికి కూడా కుదరట్లేదు. అందుకని మనం ఇట్లాగా ఒక పెద్ద బ్రీడింగ్ సెటప్ చేసుకున్నామండి. మన దగ్గర తక్కువ పిల్లలు ఉంటే మనం కటన్ బాక్స్లో వేస్తే సరిపోతుంది, కానీ మన దగ్గర ఎక్కువ పిల్లలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్లాగా మొత్తం ఒక వుడ్ చెక్కతోటి ఇట్లా పెద్దగా రెడీ చేసుకున్నాము. 1 అడుగు హైట్, ఒక 4 అడుగులు వెడల్పు ఉంది. దీనిలో మొత్తం ఒక ఫీడర్, ఒక డ్రింకర్, ఆల్టర్నేటివ్ పెట్టామండి. ఒకవేళ ఇక్కడ పిల్ల ఉందనుకోండి, ఇక్కడ మేత తింటది, ఇక్కడ నీళ్లు తాగుతుంది, అక్కడ వాటర్ తాగుతుంది, అక్కడ నీళ్లు తాగుతాయండి. అలా ఉంటుంది మనకి పరిస్థితి. ఇప్పుడు దీనిలో మొత్తం మనం పిల్లలు వదిలేసుకొని ఇక్కడ 1, 2, 3 చోట్ల మనం లైట్లు వేసేసుకుంటే చాలండి, బ్రూడింగ్ సెటప్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. మనం ఒకవేళ లార్జ్ స్కేల్ లో చేస్తూ ఉంటే ఇలా బ్రూడింగ్ సెటప్ చేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఇప్పుడు చూడండి, ఇది కర్ర ఉంది కదా, ఇది బ్రూడింగ్ సెటప్ కర్ర. ఇట్లా పెట్టేస్తామండి. ఇప్పుడు ఇక్కడ పెట్టేసానా, తర్వాత ఇక్కడ ఒకటి పెట్టేస్తానండి, సరిపోతుంది. అవి పిల్లలు మొత్తం బ్రూడింగ్ కావాలంటే బ్రూడింగ్ తీసుకుంటే హీట్ ఎక్కువైపోతే దూరం వెళ్ళిపోతాయండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉన్న పిల్లలు కూడా దీంట్లోకి వదులుదామండి. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు. వేసేసరికి తింటున్నాయండి ఫీడింగ్ బాగా. వాటికి వాటర్ కావాలంటే వాటర్ అవే తీసుకుంటాయండి, ఫుడ్ కావాలంటే ఫుడ్ అవే తీసుకుంటాయండి. మనకైతే ఇబ్బంది లేదు. చూడండి, హ్యాపీగా వదిలేస్తే కొంచెం ఫ్రీగా, చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఇలా కొంచెం ఫ్రీగా వదిలేసుకుంటే మనకి పిల్లలకు చాలా బెస్ట్ అండి. మరీ తక్కువ ప్లేస్లో పెట్టుకోవడము అంత మంచిది కాదు. ఇది మొత్తం చాలా చిన్నది అయిపోయింది. పిల్లలు కూడా రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాయండి. ఇట్లా తక్కువ ప్లేస్లో ఎక్కువ పిల్లలు వదులుకుంటే ఏంటంటే ఒక్కదాని మీద ఒకటి తొక్కుకొని పిల్లలు వీక్నెస్ అయిపోయి చనిపోతాయండి. అది ఒక ప్రాబ్లం ఉంటుంది, తొక్కేస్తాయి పిల్లలు. బ్రూడింగ్ కోసం మనకి పెద్ద ప్లేస్ కూడా ఉండాలి, మళ్ళీ ఇది కూడా ఉండాలండి. ఇన్ని ఎక్కువ పిల్లలు వదిలేసినందువల్ల చూడండి పిల్లల్ని తొక్కేసింది. మ్యాక్సిమం అన్ని వీక్నెస్ అయిపోయి ఉన్నాయండి, తొక్కేసింది పిల్లల్ని. అవి చూడండి ఆల్మోస్ట్ చనిపోయే పొజిషన్ వచ్చింది. ఇది కొంచెం సపరేట్గా బ్రూడింగ్ చేస్తే ఇది చావదండి, బాగానే రికవర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ పిల్లలు అయిపోయినందువల్ల ఇలాంటి ప్రాబ్లంలు వస్తాయండి. చూడండి సార్, ఇన్ని దానిలో ఈ 3 పిల్లలు అనేది వీక్నెస్ అయిపోయి ఉన్నాయండి. ఇది దీనిలో మొత్తం తొక్కున్నాయి ఒకదాని మీద ఒకటి. ఇది కానీ రికవర్ అవుతుంది, ఇదేమో డౌటే ఉందండి. ఇది కూడా కొంచెం డౌటే ఉందండి. చూడండి మొత్తం నీరసం పడిపోయింది. కాకపోతే మనం సపరేట్గా దీన్ని ఒక బ్రూడింగ్ సెటప్ వేసి దాంట్లో వదిలేసుకుంటే హ్యాపీగా మళ్ళీ రికవర్ అయిపోతుందండి ఇది.
సార్ ఇది మన ఫ్యాక్టరీ అయి ఉంటుంది. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారండి ఇంక్యుబేటర్ల గురించి. చూడండి వుడ్లు వీటిని ఫ్రేమ్ల కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు. కావాల్సిన వైరింగ్ సిస్టమ్ అంతా వైరింగ్ అంతా చేస్తూ ఉంటారు. ఇటువైపు మొత్తం రెడీ అవుతున్న స్టాక్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ దానికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం ఇటువైపు వేసి ఉంటామండి. అటువైపు ఆఫీస్ రూమ్ లో ఇక్కడ రెడీ అవ్వగానే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుందండి. మీరు ఏ విషయానికి మీరు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు వేసుకుంటాము తర్వాత మాకు రాదేమో అలా లేదండి. నేను అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకుంటే మీ ఒక్కల గురించి ఇంత లక్షలు పెట్టానండి పెట్టుబడి. దీనిలో మీకు ఒకవేళ పంపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమో లేకపోతే ఫోన్ తీయక చేయడమో చేస్తే వేరే ఫోన్ నుంచి మీరు కాల్ చేయగలుగుతారు. అప్పుడు నేను లిఫ్ట్ చేసినప్పుడు మీరు ప్రాబ్లం అవుతుంది కదండి. అట్లా ఏముండదు. మీరు డబ్బులు వేసుకుంటే హ్యాపీగా మనం కొరియర్ చేసి ఇస్తాము. మన పనే ఇదండి. ఎప్పుడు సుమారు మీరు కర్ణాటకలో చూసుకుంటే ఒక 3 సంవత్సరాల నుంచి అది ఆపకుండా మనం ఇది చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఏపీకి తెలంగాణకి మనం షిఫ్ట్ అవుతున్నామండి మొత్తం సేల్ చేయడానికి ఎక్కువగా. చూద్దామండి. ఇది మన ఫ్యాక్టరీ సెటప్ అయి ఉంటుంది. మీరు డబ్బులు వేసుకునే విషయానికి ఏ విషయానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదండి, మీరు ఇక్కడికి వస్తే మనం అప్పుడే ఆఫీస్ రూమ్ లో చెప్పిన రేట్లు ఉంటాయండి. మీకు పంపించాలనుకుంటే ఒక 500 ఎక్స్ట్రా పడుతుందండి కొరియర్ ఛార్జ్. మనమైతే వేరే ఇంక్యుబేటర్స్ తయారు చేసే వాళ్ళ లాగా ఇంక్యుబేటర్ లేదు తయారీ చేసేసాము ఇచ్చేసాము అట్లా ఉండదండి. మన దగ్గర ఫామ్ ఉండడం వల్ల మనమే సొంతంగా తయారు చేసి ఇంక్యుబేటర్లు దాంట్లో గుడ్లు పెట్టి పొదిగించిన తర్వాత సక్సెస్ అయిన తర్వాతే మనం అయితే రైతులకి ఇంక్యుబేటర్లు అనేవి ఇస్తున్నాము. ఈ విషయంలో ఎవరికి టెన్షన్ అవసరం లేదండి. ఇది మన ఫామ్. మన దగ్గర దాదాపు ఒక 300 కోళ్ల దాకా ఉంటాయండి. కాకపోతే మన పిల్లలు ఏమైనా కావాలనుకుంటే మన దగ్గర ఎక్కువైపోయినప్పుడు చెప్తామండి. వీడియోలో స్పెషల్ గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సార్.